నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, నమ్మిన వాళ్ళే, తండ్రే లేదంటే చుట్టాలే వాళ్ళు అంటే ప్రజల్ని అంటే వాళ్ళ చుట్టాల వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ చంపేయడం కానీ జరుగుతుందండి. ఉదాహరణకి ఏంటంటే ఒక అతనికి వాళ్ళ కూతురికి ఒంట్లో బాగోదటండి. కాకపోతే ఆలోచించడం వాళ్ళ చుట్టాలు ఎవరో ఆవిడ చేతబడి చేసిందని చెప్పేసి ఆవిడని పిలిపించి ఒక పంచాయతీలో పెట్టి పట్కారుతో పళ్ళన్నీ బలవంతం లాగేశారట. ఎందువల్లంటే ఏంటంటే చేతబడి చేసిన వాళ్ళకి ఆ పళ్ళు లాగేస్తే ఇంకా ఆ శక్తి పోద్దంట వాళ్ళకి, అదొక నమ్మకం వాళ్ళకి. ఇంకొక అతను ఏం చేశాడండి, ఆ భార్య మీద అనుమానంతో ఈ పిల్ల తనకు పుట్టలేదని చెప్పి స్కూల్ నుంచి తీసుకొచ్చి ఒక బావిలో పడేసాడండి. దూకేమని చెప్పాడు, ఆ అమ్మాయి చనిపోయింది, ఆ పాప. ఇదేమో అనుమానం అండి. ఇది ఇక్కడేమో ఇది చేతబడి. ఇటువంటి ఘటనలు అంటే మళ్ళీ ఎవరో తెలిసిన వాళ్ళే, ఆ అమ్మాయి చుట్టాలు అవుతుందంట, పిన్ని అది అవుతుందటండి ఆ చేతబడి ఆవిడ. ఇక్కడేమో సొంత తండ్రి, నమ్మకం లేని తండ్రి. ఇలాంటి చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది మేడం? చాలా బాధగా అనిపిస్తుందండి. ఇంకా మనం ఇంత వెనకబడిపోయి ఉన్నామా, ఇంత అనాగరికంగా ఉన్నామా అని అనిపిస్తుంది. ఏది చేతపడి ఘటన చూసుకుంటే ఇప్పుడు చాలా మందికి నమ్మకం ఏంటి అంటే ప్రభుత్వాలు ఎంత చెప్పినా కానీ చేతబడులు అట్లాంటివి ఏమీ లేవు అని చెప్పి, కానీ నమ్మేవాళ్ళు నమ్ముతూనే ఉన్నారు. మూర్ఖులు అనుకుంటున్నాం, నమ్మేవాళ్ళని మూర్ఖులు అనుకుంటున్నాం. చదువుకున్న వాళ్ళు కూడా నమ్ముతున్నారు ఇట్లాంటివి. కాకపోతే చదువుకున్న వాళ్ళు తీసుకునే చర్యలు వేరే రకంగా ఉంటాయి, అది వేరే విషయం. ఇక్కడ ఏంటంటే పల్లెటూర్లలో ఇప్పుడు వాళ్ళ శక్తి అంతా పళ్ళల్లోనే ఉంటుంది, వాళ్ళ నోట్లోనే ఉంటుంది. వాళ్ళు అవి ఉచ్చరిస్తారు కాబట్టి పళ్ళు ఉంటేనే ఉచ్చరించగలుగుతారు. పళ్ళు లేకపోతే ఆ స్పష్టత ఉండదు. కాబట్టి పళ్ళలోనే వాళ్ళ శక్తి అంతా ఉంది అని చెప్పి ఆ పళ్ళు పీకేస్తూ ఉంటారు. ఇది కొంచెము అనాగరికమే, ఏ మాటకు ఆ మాట. ఇప్పుడు అతనికి చాలా శిక్ష ఉంటుంది, అతన్నేమి చట్టం వదిలిపెట్టదు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి బాగలేకపోవటానికి కారణాలు ఏంటో చూపించుకోవాలి. ఒక్కొక్కసారి అంతుబట్టని రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది పిల్లలకి. అలాంటప్పుడు ఒక హాస్పిటల్ కాకపోతే ఇంకో హాస్పిటల్ తిప్పి చూపించుకోవాలి తప్పితే ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇదేంటంటే పూర్తిగా మూఢనమ్మకం. ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చాలామంది పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు గోగినేని బాబు గారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, రమేష్ గారని, హేతువాదులు మాట్లాడుతూ ఉంటారు. ఎంత మాట్లాడినా అండి, ఇంకో పక్కన వీళ్ళు ఇంత కృషి చేస్తుంటే ఇప్పుడు చూడండి, రీసెంట్ టైమ్స్లో మనం వేణుస్వామి ఇలాంటి వాళ్ళు జ్యోతిషాల పేరుతోటి ఎక్కుతారు, వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళు బతుకుతారు, లేదు అనుకుంటే వీళ్ళు పీఠాలు ఎక్కుతారు, వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు ఓడిపోతారు, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటే ఓ పక్క నుంచి అది టీవీల్లో వస్తూ ఉంటే సామాన్య జనం ఏమనుకుంటారు? వాళ్ళకి కనుక ఇట్లాంటి నమ్మకం ఏదన్నా ఉందనుకోండి నిజం అనుకుంటారు. ఒకప్పుడు రైస్ పుల్లింగ్ అని ఒకటి ఉండేది, అదేదో చెంబు ఆకాశాన్ని నుంచి ఊడిపడుతుందని, అది మన ఇంట్లో ఉంటే కనుక మనకు శక్తులు వస్తాయని, దానిలో రూపాయి పెడితే తెల్లారేసరికి 4 రూపాయలు వస్తాయని, కొంతమంది 10 రూపాయలు వస్తాయని, కొంతమంది ఆ చెంబుని తెచ్చుకున్న. దీనికి మీరు ఆశ్చర్యపోతారు చెప్తే, రిటైర్డ్ డిఎస్పీలు, రిటైర్డ్ పోలీసులు, బాగా చదువుకున్న వాళ్ళు, టీచర్లు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ కోయ వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారన్నమాట. ఈ రాయి మీ ఇంట్లో ఉంటే మంచిది, ఇట్లా ఎంత నమ్మేస్తారంటే. ఇప్పుడు కోయ వాళ్ళంటే వాళ్ళు చదువు సంధ్య లేదనుకుంటాం, కానీ వాళ్ళకి ఈ మనుషులు బలహీనతల గురించి బాగా తెలుసు. అందుకని ఈ బలహీనతలు క్యాచ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ చేతబడులు కూడా అంతే. మన అమ్మాయికి ఆరోగ్యం బాగుండకపోవటానికి కారణం ఏమై ఉంటుంది, మన అబ్బాయికి బాగోపోవటానికి కారణం ఏమై ఉంటుంది. ఇప్పుడు చాలా చోట్ల పల్లెటూరులో నుండి మాల్ న్యూట్రిషన్స్ ఉంటుంది, పిల్లలకు పౌష్టికాహారం ఉండదు. దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం తెలివి తక్కువగాను, లేకపోతే కొంతమందికి కాళ్ళు వంకర్లు పోతాయి, కొంతమందికి రేచీకటి వస్తుంది, కొంతమందికి పొట్టలు లావైపోతుంటాయి. ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. ఈ కారణాల వల్ల వీళ్ళకి ఆరోగ్యం బాగోలేదు అనేది వీళ్ళు డాక్టర్లు నమ్మరు. ఇప్పుడు పాము గరిసింది అనగానే మంత్రం పెట్టిస్తారు, ఈ రోజుకి చేస్తారు. ఇవి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అందుకని వీటిని పారద్రోలటానికి ఇప్పుడు మనకి రాజ్యాంగంలో కూడా మనకేముందంటే సైంటిఫిక్ టెంపర్మెంట్ని పెంచాలి అని మన రాజ్యాంగం చెప్తుంది. ఒకవేళ దానికి సైన్స్కి వ్యతిరేకంగా ఏదైనా
చేసేవాళ్ళు ఉంటే కూడా వాళ్ళు శిక్షార్హులని కూడా చెప్తుంది. ఓకే. కానీ మనం ఒక పక్కన అలా చెప్తా ఉంటామా, మన పాలకులే పూజలు వాళ్ళు కూడా వచ్చి జ్యోతిష్కుల దగ్గర కూర్చోవడము, గెలుస్తాం లేదు చెప్పమంటాము. ఇవన్నీ ఏంటి అంటే ఎవరి స్థాయిలో వాళ్ళకి ఈ మూఢనమ్మకాలు ఉన్నాయి అనేది మనకు అర్థం అవుతుంది. అందుకే ప్రజల్ని, చదువుకోని వాళ్ళని మనం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఒక పక్కన వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూనే ఎడ్యుకేట్ పీపుల్ని కూడా ఇంకాస్త ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఇంకా చూసారనుకోవడమో తండ్రి ఆ పాపని చంపేసే విషయంలో ఇది కూడా చాలా హృదయ విదారకమైందండి. ఏంటి అంటే కొంతమందికి మానసిక సమస్యలు ఉంటాయి, వాళ్ళు నమ్మరు ఎవరిని, పిల్లల్ని అసలు, భార్యలను అసలు నమ్మరు. అసలు భార్యలకి చాలా మందితో సంబంధాలు ఉన్నాయని, ఒకే కాలంలో 4-5 సంబంధాలు ఉన్నాయని వీళ్ళు నమ్ముతారు. ఈ నమ్మి ఏం చేస్తారంటే వీళ్ళకి హాల్యూసినేషన్స్ అంటారు, చెవుల్లో వాళ్ళకి ఏవో మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఆ మాటలు ఏమని చెప్తా ఉంటుందంటే, ఇప్పుడు భార్య మీద కోపం ఉంది, నీ భార్య మంచిది కాదు. అసలు ఈ కారణాలతోటి భార్యలను చంపే వాళ్ళు కూడా ఉంటారు, ఈ మానసికమైన జబ్బులతోటి. ముందు అసలు భార్యనే చంపుతారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ భార్యని ఇంకాస్త బాధ పెట్టాలి అంటే భార్యకు బాగా ఇష్టమైన వాళ్ళని చంపితే వాళ్ళు ఇంకా బాధపడతారు కదా అని ఆలోచిస్తారు. వాళ్ళని వాళ్ళు 100కి 500% నమ్ముతారండి. అంత క్రూరంగా ఆలోచిస్తారు అన్నమాట అండి. వాళ్ళు నమ్మందే ఇది చేయలేరు కదా, అందుకని గట్టిగా నమ్ముతారు. ఎంత గట్టిగా నమ్ముతారంటే వాళ్ళ ఇల్యూషన్స్, డెల్యూషన్స్ ఇంకా వాళ్ళు నమ్మేస్తారు పూర్తిగా. నమ్మేసేసి నమ్మకం ఉంటేనే కదా ఏదైనా చేయగలుగుతాము. పైగా వీళ్ళకి ఏంటంటే ఆ పిల్లల్లో వేరే వాళ్ళ పోలికలు ఎవరయ్యో కనిపిస్తా అంటే వీళ్ళ మనసులో ఒక బీజం పడిన తర్వాత దానికి తగ్గట్లుగానే వాళ్ళు మొత్తం వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది, అలా కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తూ ఉంటే దీనికి సంబంధించి భార్యతోటి కనుక ఏదైనా ఒక వాదన పెట్టుకున్నారనుకోండి, ఇక వాళ్ళు కాదని 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 చాలా సంవత్సరాల పాటు సముదాయించడానికి, మంచిగా చెప్పడానికి, నమ్మకం కలిగించేలాగా వాళ్ళు ప్రవర్తించడం ఇవన్నీ చేస్తారు పాపం. వాళ్ళు కూడా చేసి చేసి చివరికి ఏదో ఒక రోజు వాళ్ళ కోపం వచ్చి అవును నీకు పుట్టలేదు అయితే ఏంటి అన్నారనుకోండి, ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే నేను ఇలా మాట్లాడడం వల్లే ఆమె అలా మాట్లాడింది అనుకోరు, నేను చూడు నిజం చెప్పించగలిగాను అనుకుంటారు. అనుకొని ఆ పిల్లల్ని చాలా మంది చేస్తారండి ఇట్లా, పిల్లల్ని చంపేస్తారు నిర్దాక్షిణ్యంగా. పైగా వాళ్ళు అసలు ఏ క్షణము కూడా, ఏ కోసానా కూడా మనం తప్పు చేస్తున్నాము అనేది ఉండదు, కనీసం పశ్చాత్తాపం కూడా ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నమ్ముతారు, అది నమ్మి చేస్తారు. ఇలాంటి వాళ్ళని ఏంటి అంటే ఇంకోటి అంటే వాళ్ళకు అంటే అది చట్టానికి దొరకరు, పోలీసులు దొరకాలి అనుకుంటున్నానండి. అంత దూరం కూడా ఆలోచించారండి. వాళ్ళకి అప్పుడు ఆ క్షణానికి వాళ్ళు చెయ్యాలనుకున్నది చెయ్యాల్సిందే, అంతే. లాజిక్ ఉండదు వాళ్ళకి, లాజికల్ గా అసలు ఆలోచించరు. తర్వాత పట్టుబడతామని కానీ శిక్షలు ఉంటాయి ఏమీ ఉండవు. ఒకవేళ అలా ఎవరైనా ఉంటే ఇక వాళ్ళు భయస్థులు అనుకోండి, వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోతారు. కొంతమంది ఏమో ఊర్లోంచి పారిపోతారు, కొన్ని సంవత్సరాల పాటు ఎటు వెళ్ళిపోతారు. ఏది ఏమైనా ఇట్లాంటి వాళ్ళ లక్షణాలు తెలియకుండా ఉండవు ఇంట్లో వాళ్ళకి. ముందుగా తల్లిదండ్రులకు తెలుస్తాయి. అలా తల్లిదండ్రులకు తెలిసిన వెంటనే వీళ్ళు మానసిక చికిత్స తీసుకోవాలి పిల్లలకి. ఒకవేళ పెళ్లి తర్వాత ఇట్లాంటివి జరిగితే కూడా భార్య కూడా తన తల్లిదండ్రుల సహాయంతోనో అతని తల్లిదండ్రుల సహాయంతోనో హాస్పిటల్లో చూపించగలగాలి. చూపిస్తే వాళ్ళకి ఏంటంటే ఆ జబ్బు తగ్గింది అనుకోండి, వాళ్ళకి ఆ నమ్మకం కలిగిందంటే మళ్ళీ బాగానే ఉంటారు. కానీ ఇదంతా పూర్తిగా అతని మానసిక స్థితి వల్లనే జరిగిందని అనుకోవాలి. లేదు అంటే ఎవ్వరు కూడా సొంత బిడ్డని చంపుకోరండి అట్లా. అంటే నాకు అర్థం ఏంటంటే తెలిసిన వాళ్ళు ఎవరిని కనిపెట్టి వాళ్ళు డాక్టర్లు చూపించడం, సైకాలజిస్టులకో సైక్రటిస్టులకో చూపించి వాళ్ళు బాగు చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు నా దగ్గర ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేసులు కొన్ని వస్తాయి. ఆ భార్య విపరీతంగా ఆరోపణలు చేస్తూ ఉంటుంది, నా భర్తకి వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, వీళ్ళతో సంబంధాలు ఉన్నాయి, ఏ ఊరు వెళ్ళినా అక్కడ సంబంధాలు పెట్టుకుంటాడు, డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాడు. అస్సలు నిజానికి అలా చేయడు అతను, ఇలా చేయడు అని ఆ అమ్మాయి తల్లిదండ్రులే చెప్తుంటారు. కానీ ఈ అమ్మాయికి అందులోనే ఉండిపోతుంది. ఆ అమ్మాయికి మానసిక చికిత్స అవసరం, మందులు వాడాలి, థెరపీస్ చేయించాలి, చాలా ఓపికగా ఉండాలి వాళ్ళతోటి. ఉంటే సమస్య
వాళ్ళు కొంచెం మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది. లేదు అనుకోండి ఇలా పిల్లల్ని చంపటం, లేదంటే భార్యని చంపే వాళ్ళు కూడా ఉంటారు కొన్నిసార్లు. అవునండి. అందుకని ఏది ఏమైనా సరే వెల్ బీయింగ్, మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. అందుకని మెంటల్ హెల్త్ గురించి అప్పుడప్పుడు మెంటల్ హెల్త్ అవేర్నెస్ వీక్లని అవి చేస్తూ ఉంటారు. కానీ కంటిన్యూస్గా మనము బీపీ, షుగరు ఇట్లాంటి గుండె జబ్బులు వస్తే మనం ఎంత ఈజీగా దాన్ని యాక్సెప్ట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ఇలా మానసిక సమస్యలు ఉన్నప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే ఇలాంటి మనం నివారించవచ్చు, రిపీట్ అవ్వకుండా ఉంటాయి మేడం. ఇదండి కృష్ణకుమారి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం. నమస్తే.